హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఏకీకృత కుటుంబ సర్వే అనేది ఒకటి జరుగుతుంది ఏపీలో. ఈ సర్వే ఆధారంగా జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మొదటి విడతగా 5,00,000 మందికైతే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఇవ్వబోతున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ వల్ల సూపర్ 6 పథకాలకు అనుసంధానం చేయడంతో పాటు 26 రకాల సేవలను వినియోగించుకునే విధంగా ఈ కార్డ్స్ అనేటివి ఉపయోగపడతాయి. క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి కార్డ్స్ని పంపిణీ చేస్తామని చెప్పి ఇప్పుడే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. జూన్ 12 నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే పంపిణీ చేయబోతున్నటువంటి ఈ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మనం వివరంగా అయితే తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఏపీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు. ఈ ఏపీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అంటే ప్రజెంట్ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది రాష్ట్ర ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా అయితే జరుపుతోంది కదా. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా తీసుకున్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలు మరియు కుటుంబం యొక్క వివరాలు, ఆ యొక్క కుటుంబానికి సంబంధించినటువంటి స్థితిగతులు మరియు నివాస పరిస్థితులు మరియు భూమి యొక్క వివరాలు, ఇలా దాదాపు కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి డేటాను కూడా ప్రభుత్వం అయితే కలెక్ట్ చేస్తోంది. కలెక్ట్ చేసినటువంటి ఈ యొక్క డేటాను వివిధ రకాల డిపార్ట్మెంట్స్కి అయితే యూజ్ చేసుకోబోతున్నారనమాట. యూజ్ చేసుకోవడమే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించి ఒక యూనిక్ నెంబర్ ఉండే విధంగా ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే ఉంటుంది. అయితే ఇచ్చేటువంటి ఈ యొక్క కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డును కూడా మనం ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డులు ఏ విధంగా అయితే చూస్తున్నామో సేమ్ అదే విధంగా స్మార్ట్ బెనిఫిట్ కార్డ్ అనేది ఉండబోతుంది అనమాట కుటుంబానికి సంబంధించి. అయితే ఈ యొక్క కార్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం, ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ జస్ట్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి అదేవిధంగా వివిధ రకాల సేవలకు సంబంధించి అన్ని రకాల శాఖలకు ఈ యొక్క కార్డులో ఉన్నటువంటి డేటాను అయితే అనుసంధానం చేయబోతున్నారు. ఏదైతే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుందో ఆ సర్వేనే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులోకి అయితే యాడ్ చేసేసి ఆ కుటుంబానికి ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏదైనా ప్రభుత్వ పథకానికి లేదా సర్వీస్కి మీరు ఆ కార్డు చూపించి మీరు సర్వీస్ అనేది పొందే విధంగా ప్రభుత్వం అవకాశం అనేది కల్పించబోతుందండి. అయితే ఈ కార్డుకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారం ఏ విధంగా ఉందంటే జూన్ 12 నుంచి అయితే లబ్ధిదారులకు మొదటి దశగా 5,00,000 కార్డులు అయితే స్మార్ట్ కార్డ్ రూపంలో అయితే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి ప్రభుత్వం అయితే అందించబోతుందని చెప్తున్నారనమాట. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఇక్కడ రేషన్ కార్డు కాకుండా రేషన్ కార్డు స్థానంలో ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది ఉపయోగపడబోతుంది అనమాట. సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఈ యొక్క కార్డుకి అనుసంధానం చేస్తారు. ఈ కార్డుకి జస్ట్ క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది, దాన్ని స్కాన్ చేస్తే మన వివరాలన్నీ కూడా రావడం జరుగుతుందని చెప్తున్నారనమాట. అయితే జూన్ 12 నుంచి అయితే పంపిణీ చేయబోతున్నటువంటి ఈ కార్డు ద్వారా 26 రకాల సేవలను మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. కార్డులో ఉండేటువంటి ముఖ్యమైన వివరాలు ఏ విధంగా ఉంటాయంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఐడి నెంబర్ అయితే ఇస్తారు. ఆ ఐడి నెంబర్తో పాటు కుటుంబ సభ్యుల వివరాలన్నీ కూడా అందులో రావడం జరుగుతుంది. అదేవిధంగా రైస్ కార్డ్ ఐడి కూడా, ఈ యొక్క మొబైల్ నెంబర్ కూడా దానికి లింక్ చేసినటువంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా ఆ కార్డులో వచ్చేసి విద్యా అర్హతలు, మన కుటుంబానికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు కలిగినటువంటి వారి యొక్క వివరాలు కూడా అక్కడ చూపించడం జరుగుతుంది. భూమి వివరాలు కూడా చూపించడం జరుగుతుంది. ఆస్తుల వివరాలు కూడా చూపించడం జరుగుతుంది అనమాట. మనకు జస్ట్ ఒక నెంబర్ అయితే ఇస్తారు, ఫ్యామిలీ ఐడి అనేది. ఆ ఐడిని ఎంటర్ చేస్తే మన వివరాలన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఈ కార్డు ఎప్పటి నుంచి ఇస్తారంటే జూన్ 12 నుంచి అయితే ఇస్తారు. ఈ కార్డులో క్యూఆర్ కోడ్ వల్ల ఉపయోగం ఏంటంటే స్కాన్ చేయడం ద్వారా కుటుంబ వివరాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్రీ ఫిల్ అనేది అవుతుంది అప్లికేషన్ చేసేటప్పుడు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే పేపర్లెస్ వర్క్. అదేవిధంగా ఏదైనా అప్లికేషన్ మనం రాసేటప్పుడు ఏదైనా తప్పుగా వివరాలు అందించేసాం అనుకోండి, ఆ యొక్క వివరాలు తప్పుగా నమోదు అవడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ అనేది పోతుందన్నమాట. అలా కాకుండా పేపర్లెస్ వర్క్, జస్ట్ ఇక్కడ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మన యొక్క వివరాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఫ్లెచ్ అయి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఒక సిస్టమ్ ద్వారా అయితే రన్ అవుతుందన్నమాట. దాన్ని ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అయితే ప్రజెంట్ ఏదైతే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే జరుగుతుందో దాని ఆధారంగా యాక్యురేట్ డీటెయిల్స్ అనేటివి ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్కి అయితే అందించబడతాయి అన్నమాట. మొదటి దశలో 5,00,000 కార్డులు అనేటివి అందించబోతున్నారు. ఇది మాత్రము పక్కాగా జరగబోతుందండి. 5,00,000 కార్డులు అనేటివి జూన్ 12 నుంచి అయితే పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. కార్డ్ అనేది ఎవరికి వస్తుందంటే ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్నటువంటి వారందరికీ కూడా కార్డు జనరేట్ అయ్యి రావడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయితేనే వస్తుంది అనమాట కార్డు. ఓకేనా? అయితే ఇక్కడ చాలామంది కూడా అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న ఏంటంటే ఈ కార్డులో వివరాలను
మార్చుకోవచ్చా? అంటే తప్పుగా వివరాలు అందించాము. వాటిని మార్చుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారనమాట. మార్చుకోవచ్చండి. సో, గతంలో జరిగినటువంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ఆధారంగా ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది జరుగుతుంది. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా అంతా కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలోకి అయితే రావడం జరిగిందనమాట. వాటి ఆధారంగానే సర్వే అయితే చేస్తున్నారు. అందులో వివరాలు ఎవరైనా గానీ మిస్ అయినా లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో నుంచి ఇంకొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి మారి అప్‌డేట్ కాకుండా మీరు ఈ యొక్క సర్వేలో పాల్గొన్నా కానీ వాటిని మార్చుకునేదానికి అవకాశం అయితే ఉంటుందనమాట. ఇవి ఎక్కువగా కూడా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి అయితే జరుగుతూ ఉంటాయి. అంటే ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో భార్య ఉంటుంది. ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో భర్త ఉంటారనమాట. ఇలా వేరు వేరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో మ్యాప్ అయ్యి ఉన్నారు కాబట్టి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో కూడా వేరువేరుగా వస్తారు. ఆ కుటుంబానికి సంబంధించి కార్డ్ జనరేట్ అయినప్పుడు భార్య భర్త యొక్క కార్డ్‌లోకి రాకపోవడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ని యాడ్ చేసుకునే దానికి సంబంధించి మాత్రం అవకాశం అయితే ఇచ్చున్నారు. సో, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లోకి యాడ్ చేసుకున్న తర్వాత మీరు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వివరాలు కూడా అప్‌డేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ జరిగిపోయి గనక ఉండినట్లయితే. ఇలా మార్చుకోండి. మార్చుకుంటేనే మీరు ఏ కుటుంబంలో అయితే ఉంటున్నారో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్‌లో మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చున్నారు. ఒకసారి మీ యొక్క సచివాలయంకి వెళ్ళైతే ఎడిట్ ఆప్షన్ అయితే వినియోగించుకోండి. ఇక్కడ ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి జూన్ 12 నుంచి మొదటి దశగా 5,00,000 మందికి అయితే ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో, వచ్చినటువంటి డేటా ఆధారంగా మొదటి దశలో వీరికైతే కార్డ్స్ అనేటివి శాంక్షన్ కాబోతున్నాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఎడిట్ ఆప్షన్‌లు అనేటివి ఏ విధంగా ఇచ్చారో కార్డ్ జనరేట్ అయిన తర్వాత కూడా ఎడిట్ ఆప్షన్‌లు అనేటివి ఇస్తారు. అంటే ఈ యొక్క డేటా అంతా కూడా కరెక్ట్‌గా జరిగిపోతుందా అంటే కరెక్ట్‌గా జరగదు కాదండి. సో, సర్వే అనేది జరుగుతుంది. సర్వే ఆధారంగా మాత్రమే సచివాలయ అధికారులు అందించినటువంటి డేటా ఆధారంగానే మనకు ఈ యొక్క కార్డ్స్ అనేటివి జనరేట్ కావడం జరుగుతుంది. దాదాపు అన్ని రకాల శాఖలకు ఈ యొక్క డేటానైతే పంపిస్తారనమాట. మీరు ఎక్కడికెళ్ళి సర్వీస్ పొందాలన్నా ఈ యొక్క కార్డ్ గురించి చూపిస్తే చాలు. అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే చాలు. లేదా మీకు ఇచ్చేటువంటి యూనిక్ ఐడీ అనేది ఫ్యామిలీకి సంబంధించిన ఐడీ కొట్టినా చాలు. మన వివరాలన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఫ్లెచ్ అవుతాయని చెప్తున్నారు. చూద్దాం జూన్ 12 నుంచి అయితే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి రాబోతున్నాయి కాబట్టి కార్డ్ ఎలా ఉంటుంది? ఫిజికల్ కార్డ్ కాబట్టి సో, దాని గురించి వివరంగా అయితే తెలియజేస్తాను. డెమో కూడా రిలీజ్ అవుతుందనమాట త్వరలో. దాని గురించి కూడా చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు.